హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్కేవైఎస్. ఈరోజు చాలా సింపుల్గా ఈజీగా చేసుకునే మీల్ మేకర్ స్వీట్ కార్న్ కబాబ్ చూపించబోతున్నానండి. పిల్లలకి ఏమైనా స్నాక్స్ చేయాలన్నప్పుడు అప్పటికప్పుడు ఇవి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటాయి, హెల్తీగా కూడా ఉంటాయి, చాలా ఇష్టంగా తినేస్తారు. చేసుకోవడం కూడా 10-15 నిమిషాల్లో అయిపోతుంది. ఇక ఆలస్యం చేయకుండా ఎలా చేయాలో చూపించేస్తాను. దీనికోసం ముందుగా మీల్ మేకర్ని తీసుకోవాలి. 1 కప్పు మీల్ మేకర్ తీసుకున్నాను. నేను చిన్న సైజువి తీసుకున్నాను, పెద్దవైనా తీసుకోవచ్చు. 1 కప్పు మీల్ మేకర్ని ఒక గిన్నెలో వేసి తగినన్ని హాట్ వాటర్ వేసి 15 నిమిషాలు నానబెట్టుకోవాలి. అలా నానబెట్టుకోవడం వలన వాటిలో ఉండే డస్ట్ ఏమన్నా ఉంటే పోతుంది. అలాగే మీల్ మేకర్ చాలా సాఫ్ట్గా అవుతాయి. 15 నిమిషాల తర్వాత ఆ మీల్ మేకర్లో ఉండే వాటర్ని స్క్వీజ్ చేసుకుని వాటిని ఒక మిక్సీ గిన్నెలో వేసుకోవాలి. మీల్ మేకర్లో అధికంగా ప్రోటీన్ ఉండడం వలన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. కాబట్టి తరచూ మనం తినే ఆహారంలో మీల్ మేకర్ని తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది. ఆ మీల్ మేకర్ అన్నిటినీ వాటర్ని స్క్వీజ్ చేసుకుని మిక్సీ గిన్నెలో వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. ఆల్రెడీ వాటర్లో నానబెట్టుకున్నాం కాబట్టి త్వరగానే మెత్తగా అయిపోతుంది. అలా మిక్సీ పట్టుకున్న మీల్ మేకర్ మిశ్రమాన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత అదే మిక్సీ గిన్నెలో స్వీట్ కార్న్ వేసుకుని పేస్ట్ చేసుకోవాలి. స్వీట్ కార్న్ని పచ్చివే తీసుకున్నాను. 1 కప్పు మీల్ మేకర్కి 1 కప్పు స్వీట్ కార్న్ అయితే సరిపోతుంది. ఆ స్వీట్ కార్న్ని మిక్సీ గిన్నెలో వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. స్వీట్ కార్న్ మరీ మెత్తగా కాకుండా కచ్చాపచ్చాగానే మిక్సీ పట్టుకుని మీల్ మేకర్ మిశ్రమంలో వేసుకోవాలి. దానిలో కొంచెం పసుపు, తగినంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ ఎవరి టేస్ట్కి తగ్గట్టుగా వారు వేసుకోవచ్చు. అలాగే కొంచెం కారం, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ చాట్ మసాలా, అలాగే సన్నగా తరిగిన అల్లం తురుమును వేసుకున్నాను. ఇష్టమున్నవారు అల్లం ముక్కలుగా కూడా వేసుకోవచ్చు. దానిలోనే సన్నగా కట్ చేసిన కరివేపాకు, చిన్న ముక్కలుగా కట్ చేసిన ఒక పచ్చిమిర్చి, కొంచెం ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుని సన్నగా తరిగిన కొత్తిమీర, 1/2 చెక్క నిమ్మరసం కూడా పిండుకుని ఆ మిశ్రమాన్నంతా ఒక్కసారి బాగా కలుపుకోవాలి. ఆ మసాలాలన్నీ మీల్ మేకర్కు, స్వీట్ కార్న్కు బాగా పట్టేలాగా మొత్తాన్ని కలుపుకొని దానిలో తగినంత బియ్యపిండి వేసుకుని మనం కబాబ్ చేసుకుంటాకి వీలుగా కలుపుకోవాలి. బియ్యపిండిని ముందుగా 3-4 టేబుల్ స్పూన్స్ వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని చెక్ చేసుకోవాలి. మనకి కబాబ్ చేయడానికి వీలుగా సరిపోకపోతే మరలా కొంచెం బియ్యపిండిని వేసుకుని కలుపుకోవాలి. అలా బాగా కలుపుకొని ఉప్పు, కారం చెక్ చేసుకుని ఏమైనా సరిపోకపోతే సరిచేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లుగా కబాబ్లను చేసుకోవాలి. నేను రౌండ్ షేప్లో చేస్తున్నాను. కావాలనుకుంటే ఓవెల్ షేప్లో, మీకు నచ్చిన ఏ షేప్లో అయినా చేసుకోవచ్చు. ఇలా ఆ మిశ్రమాన్ని అన్నిటినీ కబాబులుగా చేసుకుని వాటిని డీప్ ఫ్రై చేసుకోవచ్చు. ఆయిల్ ఫుడ్ ఇష్టం లేని వారు షాలో ఫ్రై కూడా చేసుకోవచ్చు. నేను ముందుగా దోశ పెనం తీసుకుని దాని మీద 1 స్పూన్ ఆయిల్ వేసుకుని ఆ పెనం మొత్తం ఆయిల్ని స్ప్రెడ్ చేసుకున్నాను. పెనం వేడెక్కి ఆయిల్ కాగిన తర్వాత ముందుగా చేసిన కబాబుల్ని సగం వేసుకున్నాను. కబాబులన్నీ పెట్టుకున్న తర్వాత వాటిపైన కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేసుకుని కాల్చుకోవాలి. అలాగే మిగిలిన కబాబుల్ని కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుని మరొక స్టవ్ మీద కాల్చుకున్నాను. అవి కూడా చూపిస్తాను. మరో స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 5-6 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. దానిలో మిగిలిన కబాబులను వేసుకుని కాల్చుకున్నాను. మరీ డీప్ ఫ్రై కాకుండా ఇలా 2 విధాలుగా చేసుకున్నాను. ఇప్పుడు పెనం మీద వేసిన కబాబులు ఒకవైపు ఫ్రై అయ్యాయి. అలాగే మరొక వైపు కూడా తిప్పుకొని కొంచెం ఆయిల్ని స్ప్రెడ్ చేసుకుని కాల్చుకోవాలి. అలాగే ప్యాన్లో వేసినవి కూడా ఒకవైపు కాలిన తర్వాత మరొక వైపుకు తిప్పుకొని కాల్చుకోవాలి. అలాగే పూర్తిగా డీప్ ఫ్రై ఇష్టం ఉన్నవారు కూడా అలా కూడా చేసుకోవచ్చు. ఎలా చేసినా కూడా టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి. ఇప్పుడు పెనం మీద వేసిన కబాబులు రెండో వైపు కూడా ఫ్రై అయిపోయాయి. వాటిని ప్లేట్లోకి తీసుకోవాలి. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి. అలాగే ప్యాన్లో వేసినవి కూడా ఫ్రై అయిపోయాయి.
వాటిని కూడా ప్లేట్లోకి తీసుకోవాలి. చాలా సింపుల్‌గా, హెల్తీగా చేసుకోవచ్చు. అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకెలా వచ్చాయో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే చిన్న లైక్ ఇచ్చి, కొత్తగా ఎవరైనా ఛానల్‌ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.